నమస్తే టీవీ 49 న్యూస్ కు స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురంలో సోమవారం అర్ధరాత్రి వేటకు వెళ్లిన మత్స్యకారులకు చేపల వలలో కొండ చిలువ చిక్కింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన మత్స్యకారుడు సోమవారం రాత్రి గోదావరిలో చేపల వేటకు వెళ్లి వల వేశాడు. బుధవారం ఉదయం వలను తీయడానికి వెళ్లగా అందులో సుమారు 8 అడుగుల పొడవైన కొండ చిలువ చిక్కడంతో భయాందోళనకు గురయ్యాడు. స్థానిక బొక్క రామకృష్ణ అనే రైతు ధైర్యంగా ముందుకు వచ్చి ఆ కొండ చిలువను వల నుంచి తప్పించి సుదూర ప్రాంతంలో విడిచిపెట్టాడు. ఇటీవల గోదావరి వరదలకు ఎగువ ప్రాంతం నుండి కొట్టుకు వచ్చిందని మత్స్యకారులు భావిస్తున్నారు. బాబు అదేమవుతుంది తెచ్చేయండి, లేకపోతే నా వాళ్ళకు దొంగలు మకం పడ్డీలో పెట్టిందనుకో జేదిగడ తీసిన ఇక్కడ పేడకట్ట అలవాటైపోతుంది. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతానే ఇక్కడ ఎందుకండి బాబు ఇక్కడ ఉంటాను అనుకుంటున్నాం. రోడ్డు మీద బాకినా కానీ ఎంత లోపల పాడొస్తుంది. ఇప్పుడు కడకి తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ చూసినావా మన లేవనా కానీ చంపేస్తున్నా చూడండి. రిసి ఫోన్ చేసి నేను చెప్తాను చెప్పండి. నువ్వు చెప్తే మంచి అండి. మన రే నాగా మాట్లాడుతుందా అది అది తల పట్టుకుంటే ఏగించిపోద్ది. ఇక్కడ ఉంటుంది అది వెళ్ళిపోయిందా ఇక్కడ నుంచిపోద్ది. అదేముండదు అక్కడ తీసుకొచ్చి ఉంటుంది. అది దానికదేముందో చల్లలేదు అది ధర్మానానికి